గుండెపోటు వచ్చిన వాళ్ళకి చికిత్సలేంటి? సో, అక్యూట్ హార్ట్ అటాక్‌లో బెస్ట్ చికిత్స మనకి ఇప్పటికి అవైలబిలిటీలో ఉండేది స్టంటింగ్ అనమాట. అంటే సడెన్‌గా హార్ట్ అటాక్ అంటే గుండె రక్తనాళం మూసుకుపోయి, బ్లాక్ అయిపోయి, విపరీతంగా ఛాతీ నొప్పి, ఆయాసం వస్తే అటువంటి వారికి ఇమ్మీడియేట్‌గా స్టంటింగ్ అనేది డెఫినిటివ్ ట్రీట్మెంట్. అది డిలే అయితేనే ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంటుంది. అలా కాకుండా మనకి నిదానంగా రక్తనాళాలు మూసుకుపోతూ వచ్చి మనకు ఆయాసము ఛాతీ నొప్పి వస్తే దాన్ని క్రానిక్ స్టేబుల్ యాంజైనా అంటాం. అలాంటి వాటికి మనకు 2 రకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఒకటి బైపాస్, ఒకటి స్టంటింగ్. బట్ ఇప్పుడున్న టెక్నాలజీ, అధునాతన టెక్నాలజీ అవైలబిలిటీ ఉండడంతో బైపాస్ అనేది చాలా తక్కువ అవసరం. మెజారిటీ ఆఫ్ ద గుండెకు సంబంధించిన హార్ట్ బ్లాక్స్ అంటే ఏవైతే హార్ట్ అటాక్ కాజ్ చేస్తాయో అవన్నిటిని కూడా మనము స్టంటింగ్ ద్వారానే ట్రీట్ చేయొచ్చు. ఎందుకంటే మనకి ఇప్పుడు అన్నీ కూడా అడ్వాన్స్డ్ స్టంటింగ్ ఉన్నాయి. అంటే డ్రగ్ ఎల్యూటింగ్ స్టంట్స్, థిన్ మెటల్ స్టడ్స్ అంటాం అనమాట, సన్నగా ఉంటాయి అవి. అండ్ నెక్స్ట్ థింగ్ మనకు చాలా టెక్నాలజీస్ ఉన్నాయి. ఇమేజ్ గైడెడ్ ఓసిటీ ఇమేజింగ్, ఐవాస్ ఇమేజింగ్ అంటాం. అంటే మనం క్లియర్గా ఒక కెమెరాని పంపించి గుండె రక్తనాళంలో ఎంత కొవ్వు ఉంది, ఎంత శాతం ఉంది, ఎంత మూసుకుపోయింది, ఎంత దూరం వరకు, ఎంత లెంత్గా మనకు ఈ పేరుకుపోయింది అనేది కూడా క్లియర్గా తెలుస్తాయి. ఇట్లా క్లియర్గా తెలిసినప్పుడు మనకి దాన్ని కరెక్ట్గా ట్రీట్ చేసే అవకాశం ఉంటుంది. అంటే అది ఫైబ్రస్ బ్లాక్ అంటే కొవ్వు మాత్రమేనా, అలాంటి ఎలాస్టిక్ టిష్యూ ఉందా, సిమెంట్ లాగా అంటే స్ట్రాంగ్ కాల్షియం టిష్యూ ఉందా, ఇలాంటివన్నీ కూడా కనుక్కున్నప్పుడు మనకి అడిషనల్ ఈ కాల్షియం టైప్ అంటాం, అంటే బాగా గట్టిగా ఉంటాయి అన్నమాట ఇవి. ఇట్లాంటివి కూడా మనము బ్రేక్ చేయొచ్చు. నార్మల్ బెలూన్స్తో బ్రేక్ చేయలేము దాన్ని. మన స్పెషల్ మిషన్స్ లైక్ రోటాబ్లేషన్ అంటాం, ఆర్బిటాల్ అథరెక్టమీ అంటాం, లేదంటే ఐవీఎల్ అంటాం, ఎగ్జైమర్ లేజర్ అంటాం. ఇట్లా స్పెషల్ పరికరాలతో ఈ టైట్గా ఉండే గట్టిగా ఉండేదాన్ని కూడా మనం బ్రేక్ చేసి దాన్ని ఓపెన్ చేసి స్టంట్ పెట్టచ్చు. సో ఇలా మల్టిపుల్ టెక్నాలజీస్ అవైలబిలిటీలో ఉన్నాయి కాబట్టి ఓపెన్ హార్ట్ సర్జరీ అవసరం లేకుండా కూడా మనం స్టంట్స్ వేసుకోవచ్చు. అండ్ కొత్తగా డ్రగ్ కోటెడ్ బెలూన్స్ అంటాం, అంటే స్టంట్లెస్ యాంజియోప్లాస్టీ అంటాం. సో ఈ విధంగా కూడా మనం ట్రీట్ చేసుకోవచ్చు అనమాట. సో చాలామందికి అపోహం ఉంటుంది 2 స్టంట్లే వేసుకోవాలి, 2 కంటే ఎక్కువ వేసుకోకూడదు అనేది. బట్ అది అవాస్తవం అండి. ఎన్ని నెంబర్ ఆఫ్ స్టంట్స్ అయినా వేసుకోవచ్చు. 4 వేసుకోవచ్చు, 5 వేసుకోవచ్చు, 6 వేసుకోవచ్చు. అవసరాన్ని బట్టి ఏదైతే క్రిటికల్గా ఉంటుందో, కంపల్సరీగా వేయాల్సి ఉంటుందో అక్కడ మనము స్టంట్స్ అనేది వేసుకోవచ్చు. చిన్న రక్తనాళాలు మైల్డ్గా ఉన్నదాలని మనం డ్రగ్ కోటెడ్ బెలూన్స్ అంటే స్టంట్ అవసరం లేకుండా కూడా మనం ట్రీట్ చేసుకోవచ్చు. ఇవి స్టంటింగ్ పద్ధతిలో కొత్త టెక్నాలజీ ద్వారా మనం ట్రీట్ చేయగలిగే ఆప్షన్స్ అనేది మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. థ్యాంక్ యూ అండి.